ఓకేనామ్మా? కాబట్టి జగ్గారెడ్డి అనేవాడు ఓట్లకు సంబంధం లేకుండా కష్టం వచ్చినోనుకు వెనకనో ముందునో సాయం చేస్తాడు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, క్యాన్సర్ పేషెంట్లు అంటారు, అది ఇది అంటున్నారు, దాఖంలో చూపెడుతున్నా, ట్రీట్మెంట్లు చేపిస్తున్నా. నేను దాన్ని ఏం బయటికి చెప్తాను, చెప్పకూడదు. అంతా వస్తుంటారు, పోతుంటారు, చేస్తుంటాం, నడుస్తుంటుంది. ఓకే, కష్టం ఉన్న వాళ్ళకు ఒకరోజు వెనుక ముందు నేను మీకు ఆపదలో ఉంటాను, నో డౌట్, అది నో ప్రాబ్లం. అది నువ్వు రా సత్తన్న. ఈయన పేరేందమ్మా? ఆయనది మునిపల్లి సత్యనారాయణమ్మ. ఈయనని మీరు 26 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను గెలిపించుకుంటే ఇక్కడ ఈయననే మున్సిపల్ చైర్మను. అంటే నువ్వంటే నీ భార్య ఆమెనమ్మ. రామ్మ ఇట్రా, కమ్ కమ్ కమ్. మీ టైం బాగుంది, ఆడవాళ్ళ రిజర్వేషన్ వచ్చేసింది ఇక మీకు. మరి సత్తానంటే అక్కడిక్కడ తిరుగుతాడు, ఆమె కుర్చీలో కూర్చుంటుంది, మీకు బేఫికర్ ఉంటుంది. ఇగో ఈమెనే ఆయన భార్య. ఓకే, ఇక సత్యన ఉండు ఇక అంతే. ఓకే, ఈయన మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్. వైస్ చైర్మన్ చిరు, నువ్వేనా డైరెక్ట్గా? మీ భార్యనా? ఆమెనే వీళ్ళు. ఇక నువ్వు ఉండు, నువ్వు కూడా రామ్మ, నువ్వు రా. ఈయన వైస్ చైర్మన్ క్యాండిడేట్ చిరు భార్య. భార్యనే కదా? ఏం పేరు? రేణుక. ఓకే, ఏమ్మా అందరికి అర్థమైంది కదా? सबको पता मालूम हो गए ना बहन जी? सबको ठीक है ठीक है ठीक है ठीक. కూర్చోండి. నువ్వు రా చైర్మన్ సార్. నువ్వు కాదు, ఆ చైర్మన్. 26 వార్డులలో మీ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించి నా దగ్గరికి పంపిస్తే నేను మీ అందరికీ మాటిస్తున్నా, ఒక్కొక్క వాడికి మీరు ఏదైతే 10 ఏళ్ళ నుంచి కోరుకుంటున్నారో సీసీ రోడ్లు కావాలి, మోరీలు కట్టాలి, మహిళా గ్రూపులకు మీ బస్తీలలో భవనాలు కావాలి, ఇంకా వగేరా వగేరా వగేరా. మీ సదాశివపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్ ఎవరైతే గెలుస్తారో మీరు గెలిపించుకొని నా దగ్గరకు వస్తారో ఆ వాడికి 8 కోట్లతో నేను అభివృద్ధి చేస్తా. ఇది నా మాట, ఇది నా మాట. 5500 మందికి ఒక 6 నెలల్లో అటో ఇటో. సిద్ధాపూర్లో 2011 మందికి మొదలు సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ 2000 ఇంకా 3000 ఎవరైతే సర్టిఫికెట్లలో ఉన్నారో వాళ్లకు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నిజాంపూర్తికి భూమి చూడండి రైతులతో కొని సదాశివపేట పేదవాళ్ళకి 80 గజాల చొప్పున ప్లాట్ ఇస్తామని అధికారులకు చెప్పిన, సీఎం గారు కూడా చెప్పిన. ఇది అర్థమైందా మీకు?